ధ్యానంలోకి వచ్చాం. అన్ని నీలోనే ఉన్నాయి. సర్వ సృష్టి నీలోనే ఉంది అని గురువు చెప్పాడు. ఇది సూక్ష్మమైన ప్రపంచం, బయట కనిపించేది స్థూలమైన ప్రపంచం అని ఎన్ని విధాలు చెప్పినా గమనించండి. ఈ మధ్య ఎంత మంది కుంభమేళాకు వెళ్ళిపోయి స్నానాలు చేసి వచ్చి మేము కూడా కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసామన్నాడు. త్రివేణి సంగమం బయట నదుల రూపంలో కనిపించినా నీలో కూడా ఆ త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమం ఏమిటి అంటే ఇడా పింగళ సుషుప్న నాడి కలయిక 3 ఉన్నాయి. ఈ పురుగుటి స్థానమే. నువ్వు అక్కడ ములుగు, ధ్యానంలో ములుగు. త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఫలితం. నీ భక్తి గంగా నది లాంటిది. నువ్వు చేసే సత్కర్మలు యమునా నది లాంటివి. నువ్వు పొందే జ్ఞానం సరస్వతి. ఈ 3 ఉంటే నువ్వు త్రివేణి సంగమంలో ములిగిన దానికంటే ఎక్కువ పుణ్యము అని లాహరి మహాశయ చెప్పాడు.